योगितवस्तरम् वाचे हवामहे सखाय इन्द्रमोदये सखाय इन्द्रमोदये ॐ युञ्जानः प्रथमं मनस्तत्त्वाय सविता धियम् अग्निर्ज्योतिर्निचाय्य पृथिव्या अध्याभरत् अग्निर्ज्योतिर्निचाय्य पृथिव्या अध्याभरत् ॐ शान्ति शान्ति शान्तिः। ॐ परमपित परमात्मा आत्मद बलद मोक्षद आनंदद मोक्षानंदद सच्चिदानंदेश्वर ओम ओम को వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు ఆచార్యులకు గురువులకు వందనాలు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు వందనాలు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులు సుమిత్రులారా సుమ్నార్థులారా మోక్షార్థులారా గమ్యం చేరుకోవాలంటే మార్గం పరిచయం ఉండాలి లేదా మార్గం గురించి కొంతైనా తెలిసి ఉండాలి. గమ్యం తెలియదు, మార్గము తెలియదు, మార్గదర్శనము లేదు, ఏ పరిచయము లేదు. అటువంటప్పుడు మన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. ఏ ఉద్దేశం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా ప్రయత్నం చేస్తే వ్యర్థం, వృథా ప్రయాస. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే జరుగుతోంది. సరి అయిన అవగాహన లేక, సరి అయినటువంటి మార్గదర్శనము దొరకక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక మోక్షం, స్వర్గం, ఆనందం, సుఖం, శాంతి లభిస్తున్నట్టే అనిపిస్తుంది.
చివరికి చూసుకుంటే అది వ్యతిరేక దిశలో సాగిన ప్రయాణం. దిశ వ్యతిరేకం. అటువంటప్పుడు గమ్యం చేరుకోవడం అసంభవం. ఈ ఆధ్యాత్మిక మార్గం అటువంటిది. సరైన అవగాహన ఉండాలి. సరైన మార్గదర్శనం ఉండాలి. అప్పుడు సఫలత, ఫలితం సరిగా ఉంటుంది. ఇది స్థూల విషయము కాదు, చాలా సూక్ష్మము. క్షురస్య ధార నిశితా దురత్యయ. దుర్గం. ఇది కష్టంతో కూడుకున్న, శ్రమతో కూడుకున్న ప్రయత్నం, సాధన. స్థూల విషయం కాదు, సూక్ష్మం. పరమపిత పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మము, సుసూక్ష్మము. ఆత్మ కంటే సూక్ష్మము. ఆ సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి సూక్ష్మంగానే ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి శ్వాస, ప్రతి కదలిక, ప్రతి చేష్ట, ప్రతి చర్యలో, ప్రతి పనిలో చాలా సావధానంగా, జాగ్రత్తగా ఉండాలి. సరి అయినటువంటి బోధతో, అవగాహనతో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి మనందరం కూడా శ్రమిస్తున్నాం. అర్థం చేసుకోవడానికి, బోధపరచుకోవడానికి సాధ్యమైనంత మేర సామర్థ్యాన్ని బట్టి ప్రయత్నం చేస్తున్నాము. ఋషుల యొక్క సహకారంతో పతంజలి మహర్షి, వ్యాస మహర్షి యొక్క వారి సహాయ సహకారాలతో, భగవంతుని అనుగ్రహంతో ఇది వేదానుకూల మార్గం, సరళమైన మార్గం. యోగ సాధనలో పతంజలి యోగను మించిన సరళమైన, విశుద్ధమైన యోగ, విశుద్ధ సరళ యోగ ఏది లేదు. ఇది విశుద్ధము, సరళము, సులభం. అన్నీ ఉంటాయి ఇందులో. సమగ్రం, సంపూర్ణ యోగ, పూర్ణ యోగ. ఇది మనందరి యొక్క పుణ్య ఫలితం. ఇది ఈ మార్గం లభించడం. ఈ మార్గం తప్ప మరొక మార్గం లేనే లేదు. నాణ్య పంథ విద్యతే అయనాయ. ప్రయత్నం చేస్తున్నాము. పతంజలి యోగ దర్శనం, అందులో ప్రథమ పాదంలో కొన్ని సూత్రాలు తీసుకుంటున్నాము. ఈ సూత్రాలు మనకు దారాలు, ఆధారాలు. దారాల లాగా, దారం ఉంటేనే ఏదైనా సంబంధం కలుగుతుంది. గాలిపటానికి దారమే ఆధారం. అలాగే మన మనసు గాలిపటము లాంటిది, దానికి దారము కావాలి. ఆ దారము, ఆధారం పతంజలి యోగ సూత్రాలు. సూత్రం అంటేనే దారం. ఈ సూత్రాలు దారాలు లాంటివి, ఆధారాలు. ఈ సూత్రాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మనకు యోగా అంటే సమాధి అని, ఆ యోగ రెండు రకాలని, సంప్రజ్ఞాత అని. సంప్రజ్ఞాత యోగలో 4 రకాలు ఉంటాయి. వితర్క సంప్రజ్ఞాతము, విచార సంప్రజ్ఞాతము, ఆనంద సంప్రజ్ఞాతము, అస్మిత సంప్రజ్ఞాతం.
ఇక్కడ వితర్క రూపానుగమాత్, విచార రూపానుగమాత్, ఆనంద రూప స్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత, ఈ విధంగా చెప్పడం జరిగింది. రూపం అంటే రూపము కాదు, స్థితి అని అర్థం చేసుకోవాలి. వితర్కాన్ని ఒక స్థితి, ఒక స్థాయి. వితర్క అంటే స్థూల విషయాలు ఉంటాయి. వితర్క చిత్తస్య ఆలంబనే స్థూల అభోగ. వితర్కంలో స్థూల విషయాలు, పంచమహాభూతాలు, అటువంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా విచార, విచార సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రల గురించి, తన్మాత్ర సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తాము. విచార సంప్రజ్ఞాత సమాధి లేదా సంప్రజ్ఞాత యోగలో హ్లాద, ఆనంద సంప్రజ్ఞాత సమాధిలో హ్లాదం అంటే సుఖము, సుఖానుభూతి ఇంద్రియాల ద్వారా కలుగుతుంది కాబట్టి ఇంద్రియాల సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తాము. తర్వాత 4వది చతుర్థ తద్వికలో అస్మిత మాత్ర. ఇక అస్మిత అంటే జీవాత్మ. అస్మి అంటే నేను ఉన్నాను అని అర్థం వస్తుంది. అస్మి నేనెవరు? జీవాత్మ. జీవాత్మ సాక్షాత్కారము కొరకు ప్రయత్నం చేస్తాము. అస్మిత రూపానుగమ సంప్రజ్ఞాత సమాధి. ఈ విధంగా సంప్రజ్ఞాత సమాధిలో స్థూల భూతాలు, పంచమహాభూతాలు, సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రలు, ఇంద్రియాలు, జీవాత్మ, వీరి స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము సంప్రజ్ఞాత సమాధిలో. ఈ విషయాన్ని పతంజలి మహర్షి సమాధి పాదము మొదటి పాదంలో 17వ సూత్రానికి వ్యాస మహర్షి భాషలో చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. 18వ సూత్రములో విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కార శేషో అని చెప్పేసి అన్య యోగ, అన్య సమాధి ఏంటి? అన్య సమాధి అసంప్రజ్ఞాత సమాధి. ఇంతవరకేమో సంప్రజ్ఞాత సమాధి, ఇది అసంప్రజ్ఞాత సమాధి. దీని పేరే నిర్బీజ సమాధి అంటారు, నిరాలంబన సమాధి అంటారు, సమాధి అంటారు, ఒక్కోసారి యోగా కూడా అంటారు, నిర్బీజ యోగ అంటారు. ఇది విరామ ప్రత్యాభ్యాస పూర్వ అంటే విరామం అంటే ఏం విరామాలు, ఏం విశ్రాంతి అంటే వృత్తుల యొక్క నిరోధం, విరామం జరుగుతుంది. మరి కారణం ఏంటి? పరవైరాగ్యం. అసంప్రజ్ఞాత సమాధి లభించాలంటే పరవైరాగ్యం కావాలి. సంప్రజ్ఞాత సమాధికి అపర వైరాగ్యం, అది స్థూల వైరాగ్యం. పరవైరాగ్యం అంటే సూక్ష్మ వైరాగ్యం. సూక్ష్మ వైరాగ్యం ఏమిటి? గుణాలు ఉంటాయి, సత్వరితము, ఆ గుణాల నుంచి కూడా వైరాగ్యం రావాలి, విరక్తం కావాలి, వశీకార సంజ్ఞ కావాలి. అది పరవైరాగ్యం. ప్రాప్తం ప్రాపణీయం అంటాం అందులో. పరవైరాగ్యంలో పొందవలసినది పొందినాను, క్షీణింపచేయవలసినటువంటి క్లేశాలను క్షీణింపచేసుకున్నాను, దుఃఖాలు క్షీణించినాయి, కర్మబంధనాలు శిథిలమైనాయి అనే స్థితి వస్తుంది పరవైరాగ్యంలో. వైరాగ్యం రావాలంటే వివేకం ఉండాలి, వివేకం కలగాలంటే విజ్ఞానం కలగాలి. అందుకే జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం అన్నారు. వివేక వైరాగ్యం ఉండాలి. కేవలం వైరాగ్యం, అర్ధ వైరాగ్యం లేదా అర్థం లేని వైరాగ్యం కూడా ఉంటుంది. వైరాగ్యం అనుకుంటారు కొందరికి, సోమర్తనమే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం కాదు ఇది వివేక వైరాగ్యం. శుద్ధ జ్ఞానం అవసరం, శుద్ధ కర్మ, శుద్ధోపాసన అవసరం. ఈ విరామ ప్రత్యాభ్యాస పూర్వ, విరామం అంటే వృత్తుల యొక్క నిరోధం, అది విరామం. వాటి కారణాలు, దాని కారణం ఏంటి? ఈ వైరాగ్యానికి, ఈ విరామానికి అంటే పరవైరాగ్యం. ఈ పరవైరాగ్యాన్ని మాటి మాటికి ఆవృత్తి చేసుకోవడం, మాటి మాటికి గుర్తు చేసుకోవడం, మాటి మాటికి అభ్యాసం చేయడం. అభ్యాస పూర్వ సంస్కార శేషం, సంస్కారాలు మాత్రమే శేషం ఉంటాయి అసంప్రజ్ఞాత సమాధిలో. ఇక వృత్తులు ఆగిపోతాయి, వృత్తులు ఉండవు. సర్వవృత్తి నిరోధేతు అసంప్రజ్ఞాత సమాధి.
అని చెప్పడం జరిగింది. ఈ విధంగా సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత గురించి చెప్పడం జరిగింది. అయితే అసంప్రజ్ఞాత సమాధి అది కూడా రెండు రకాలు మళ్ళీ. భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానం. భవప్రత్యయం విదేహ ప్రకృతి లయం. విదేహ భవప్రత్యయం, ప్రకృతి లయం భవప్రత్యయం. ఇక్కడ భవ అంటే ఏమిటి? శరీరం మొదలగు ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా భవసాగరం అంటాం. భవం అంటే ఉన్నది, శరీరం ఉన్నది, కనిపించేదంతా భవమే, భవసాగరం. ఈ భవసాగరాన్ని దాటాలి. ప్రత్యయం అంటే జ్ఞానం, యథార్థ జ్ఞానం. ఈ శరీరం ఏమిటి, ఈ శరీరం తత్వం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ వస్తువులు ఏమిటి, ఈ జడం యొక్క దాని యొక్క స్థితి ఏమిటి, దాని రహస్యం ఏమిటి, యథార్థ జ్ఞానం కలగాలి. భవ ప్రత్యయం అది ఎలా? రెండు రకాలుగా, విదేహము, ప్రకృతి లయ. విదేహం అంటే శరీరం, ఇక్కడ దేహాన్ని గమనించుతూ ఉంటే ఒకప్పుడు బాల్యం ఉంది, తర్వాత యవ్వనం వచ్చింది, ఇప్పుడు వృద్ధాప్యం వస్తుంది, శరీరంలో మార్పులు వస్తున్నాయి, చివరికి శరీరం పోతుంది. శరీరతీతి శరీరం, శీర్ణం అవుతుంది, శరీరం చివరికి పోతుంది. దీన్ని గమనించి ఏమర్థమవుతుంది అంటే శరీరం ఉండేది కాదు, ఇది ఎప్పటికైనా శాశ్వతం కాదు, ఇది ఉండదు. దీని పేరు అశ్వత్థ వృక్షం లాంటిది. అశ్వత్థ అంటే రాగి, నిజానికి రావి చెట్టు. రావి చెట్టు యొక్క దాని ఆకులు ఉంటాయి, ఎప్పుడు పడిపోతాయో ఎప్పుడు రాలిపోతాయో అర్థం కాదు. అలాగే ఈ శరీరం కూడా శ్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు ఉంటుందో ఉండదో, థ అంటే ఉండడం. అశ్వత్థ రేపు ఉంటుందో ఉండదో తెలియదు, అటువంటి శరీరం. కాబట్టి ఈ శరీరం పట్ల మోహం, వ్యామోహం పెంచుకోకూడదు, ఎక్కువ ఆశ ఉంచుకోకూడదు. అప్పుడు ఏమైపోతుంది? వైరాగ్యం వస్తుంది. ఇక ఈ ప్రయత్నం అంతా వ్యర్థము. కాబట్టి ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఎవరి ధ్యానం చేయాలి, ఎవరి ఆరాధన చేయాలి అనే ప్రశ్నలు వస్తాయి. ఇది విదేహం. తర్వాత ప్రకృతి లయం. ప్రకృతిని గమనిస్తే కూడా చెట్లను కానీ, భవనాలను, వాహనాలను, వస్తువులను గమనిస్తే అవి ఏవి ఉండవు. మన వస్త్రాలు కూడా ఉండవు. వస్త్రాలు కూడా ఒకరోజు పోతాయి, చిరిగిపోతాయి, ఊడిపోతాయి. వస్త్రాలు పాతబడిపోతాయి, జీర్ణశీలం అయిపోతాయి, జీర్ణ వస్త్రాలు అవుతాయి. అప్పుడు తీసేస్తాం, కొత్త వస్త్రాల గురించి ప్రయత్నం చేస్తాం. అలాగే వస్తువుల గురించి కానీ, ఇండ్ల గురించి, భవనాలు, ఏ వస్తువైనా, ఏ యంత్రమైనా పాతబడ్డ తర్వాత అది పోతుంది. అది ప్రకృతిని గమనిస్తే కూడా అర్థమవుతుంది. చెట్లు కూడా పెరుగుతాయి, చివరికి పడిపోతాయి. చివరికి గ్రహాలు, నక్షత్రాలు కూడా ఉండవు, ప్రళయంలో అన్నీ పోతాయి, ఈ ప్రపంచం ఏమీ మిగలదు. ఈ విషయం అర్థమైన నాడు అసంప్రజాత సమాధి. రెండు రకాలుగా అసంప్రజాత సమాధి ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి లయ యోగి, విదేహ లయ యోగి. ఇది భావప్రత్యయో విదేహ ప్రకృతి లయానం అనే సూత్రం, 19వ సూత్రం. ఆ విధంగా శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. ఈ అసంప్రజ సమాధిలో ఇతరేషాం అంటే ప్రతి విదేహ యోగి ప్రకృతి లయ యోగి కంటే భిన్నంగా ఉంటుంది. ఇది రితంబ్ర ప్రజ్ఞపూర్వకంగా ఉంటుంది. శ్రద్ధ అంటే మన రుచి, వీర్యం అంటే ఉత్సాహం, స్మృతి అంటే యోగాభ్యాసం సంబంధించినటువంటి విన్న విషయాలు, చదివిన విషయాలు స్మరణకు తెచ్చుకోవడం. సమాధి అంటే ఏకాగ్రత. ప్రజ్ఞ అంటే రితంబ్ర ప్రజ్ఞ పూర్వకంగా అసంప్రజ సమాధి అవుతుంది. ఇది ఇతరేషం అన్నారు. అంటే ఇతరేషం అంటే విదేహ ప్రకృతి లయ యోగుల కంటే భిన్నంగా. ఇలా దీని ఉపాయ ప్రత్యయం అంటారు. ఉపాయ ప్రత్యయం అంటే అదేమో భవ ప్రత్యయం, ఇది ఉపాయ ప్రత్యయం. ఏం ఉపాయాలు? శ్రద్ధ, వీర్యము, వీర్యం అంటే ఉత్సాహం, స్మృతి అంటే స్మరణ తెచ్చుకోవడం, సమాధి అంటే ఏకాగ్రం చేసుకోవడం చిత్తాన్ని, ప్రజ్ఞ అంటే రిదంబర ప్రజ్ఞ అంటే సత్యాన్ని ధరించినటువంటి ప్రజ్ఞ ఉండాలి. అది ఏం చేస్తుంది ఇటువంటి యోగా, ఇటువంటి పద్ధతి అంటే సాహి జననీవ కళ్యాణి యోగినం పాతి. తల్లి మేలు కోరే, క్షేమం కోరే తల్లి ఏ విధంగా కోరుకుంటుంది, ఎలా రక్షిస్తుంది, ఆ విధంగా తల్లిలాగా ఈ యోగ రక్షిస్తుంది. యోగిని
ఈ యోగ రక్షిస్తుంది ఈ పద్ధతిలో అని చెప్పడం జరిగింది. శ్రద్ధ, ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే అప్పుడు అది ఆ వివేకం కోరుకున్నటువంటి ఆ యోగికి ఉత్సాహాన్ని ఇస్తుంది. వీర్యం ఉపజాయతే, సముపజాత వీర్యస్య స్మృతిరుపతిష్ఠతే. వీర్యం అంటే ఉత్సాహంగా ప్రయత్నం చేసినప్పుడు స్మృతి కూడా బాగుంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు స్మరణ శక్తి బాగుంటుంది. విషాదం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, మనసు అశాంతి ఉన్నప్పుడు స్మృతి శక్తి సరిగా ఉండదు, మర్చిపోతాం. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. సముపజాత వీర్యస్య స్మృతిరుపతిష్ఠతే స్మృతిపస్థానే చ చిత్తం అనాకులం సమాధీయతే. ఎప్పుడైతే స్మృతి సరిగా ఉంటుందో చిత్తం అనాకులం, చిత్తం చంచలంగా ఉండదు, సమాధానంగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది చిత్తం. ఆ సమాహిత చిత్తస్య ప్రజ్ఞావివేక ఉపవావర్తతే. సమాహిత చిత్తం, ఏకాగ్రమైనటువంటి ఆ మనస్సు, ఆ చిత్తము ప్రజ్ఞా వివేకము కలుగుతుంది. ఏన యథార్థం వస్తు జానాతి. దేని ద్వారా, ఏ వివేకం ద్వారా, ఏ ప్రజ్ఞ ద్వారా అయితే వస్తువు యొక్క యథార్థ స్థితి, పదార్థం యొక్క యథార్థ స్థితి కలుగుతుందో అది ప్రజ్ఞా వివేకం ద్వారా. తదభ్యాసాత్ తద్విషయాత్. ఈ అభ్యాసం వలన ఏమవుతుంది? వైరాగ్యాత్ అసంప్రజ్ఞాత, వైరాగ్యం కలుగుతుంది. దాని పేరు అసంప్రజ్ఞాత సమాధిర్భవతి, అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. ఇది క్రమంగా చెప్పడం జరిగింది. దీని పేరు ఉపాయ ప్రత్యయ. ఉపాయ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అంటే అసంప్రజ్ఞాత సమాధి స్థూలంగా భవప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి, ఉపాయ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు తీసుకోవాలి. భవప్రత్యయలు మళ్ళీ రెండు రకాలు. ఇందాక చెప్పుకున్నటువంటి 19వ సూత్రంలో విదేహలయ, ప్రకృతిలయ, అది భవప్రత్యయలు రెండు రకాలు. దీన్ని గనక మనము ఇంకా విభజించుకుంటే, వర్గీకరించుకుంటే సుమారుగా ఒక్కొక్క విషయంలో మనము ఈ మృదు, మధ్య, అధిమాత్ర ఆ విధంగా తీసుకుంటే 45 రకాలు వస్తుంది సుమారుగా. తర్వాత తీవ్ర సంవేగానమాసన్న. తీవ్రమైనటువంటి సంవేగం అంటే ప్రయత్నం చేస్తే, అంటే ఉన్నత వివేకం, ఉన్నత వైరాగ్యం, ఉన్నత అభ్యాసం చేస్తే, పూర్తిగా అభ్యాసం చేసినప్పుడు, సరిగా వైరాగ్యం ఉన్నప్పుడు, సరైన వివేకం ఉన్నప్పుడు, అది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆసన్న, ఆసన్నం అవుతుంది. ఏంటి ఆసన్నం అవుతుంది? సమాధి లాభం, సమాధి ఫలము, సమాధి కలుగుతుంది, సమాధి ఫలం, మోక్షం కూడా లభిస్తుంది అని. అది వరకు తీవ్ర సంవేగానామాసన్న. సంవేగం ఉండాలి, తీవ్రమైన ప్రయత్నం ఉండాలి. తీవ్ర ప్రయత్నం చేసిన వారికి, గంభీరంగా ప్రయత్నం చేసిన వారికి తొందరగా లభిస్తుంది అని. ఆసన్న, ఆసన్నమవుతుంది, ప్రాప్తిస్తుంది, సమాధి ప్రాప్తిస్తుంది. అది కూడా మళ్ళీ ఆ తీవ్ర సంవేగం ఎలా ఉండాలంటే మృదు మధ్య అధిమాత్రత్వ తతోపి విశేష. అది తీవ్రంలో మళ్ళీ మృదు తీవ్రం కాదు, మధ్య తీవ్రం కాదు, అధిమాత్ర తీవ్రం ఉండాలి, తీవ్రాతి తీవ్రం ఉండాలి. అప్పుడు ఇంకా విశేషంగా తొందరగా లభిస్తుంది, మోక్షమే లభిస్తుంది, సమాధి లభిస్తుంది. క్రమం చెప్పడం జరుగుతుంది. ఏమి చేస్తే మనకు మోక్షం లభిస్తుందో ఆ క్రమం చెప్పడం జరిగింది. ఇంకా ఉపాయాలు ఏమిటి అంటే ఈశ్వర ప్రణిధానాద్దు అని చెప్పడం జరిగింది. ఈశ్వర ప్రణిధానం చేసుకోండి. అతిశయించినటువంటి అంటే సాటి లేని ప్రేమపూర్వక ఈశ్వరోపాసన ఉండాలి. భగవంతుడు తప్ప మరొక దాన్ని ఉపాసించకూడదు, ఆరాధించకూడదు, ఏది గుర్తుకు రాకూడదు. అనన్య భక్తి ఉండాలి. అనన్య చింతయంతో మాం అని చెప్పేసి భగవద్గీతలో కూడా కృష్ణ భగవాను చెప్పడం జరిగింది. యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు. అనన్య చింతనే, అనన్య భక్తి ఈశ్వర ప్రణిధానం. ఇది యోగ దర్శనానికి కేంద్రం, సారం ఇదే నిజానికి. ఈశ్వర ప్రణిధానం చేసుకోండి. అంటే మరియు తీవ్ర సంవేగం ఉండాలి, అది కూడా అధిమాత్ర తీవ్ర సంవేగానమాసన్న. అధిమాత్ర తీవ్ర సంవేగం ఉంటూ ఈశ్వర ప్రణిధానం చేయాలి. అంత ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ, తీవ్రమైన కోరికతో తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఈశ్వర ప్రణిధానం కూడా అవసరమే. అంటే ఇక్కడ మరియు
ఈశ్వర ప్రణిధానం చేస్తే ఏం జరుగుతుంది? ఈశ్వర ప్రణిధానాత్ భక్తి విశేషాత్. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? ప్రణిధానాత్ అంటే భక్తి విశేషాత్, విశేషమైన భక్తి వలన ఏమవుతుంది? ఆవర్తిత ఈశ్వర తమ అనుగ్రహణాతి. విశేష భక్తి ద్వారా భగవంతుడు మనం మెప్పించినప్పుడు అనుగ్రహిస్తాడు. అభిధ్యానం మాత్రేన, కోరుకుంటే చాలు, ధ్యానం చేస్తే చాలు, సంకల్పం చేస్తే చాలు, కేవలం సంకల్పంతోనే భగవంతుని యొక్క సాయం లభిస్తుంది. అతి శీఘ్రంగా సమాధి ఫలం కూడా కలుగుతుంది, సమాధి లాభం కలుగుతుంది అంటున్నాడు. తదభిధ్యానం మాత్రాదపి యోగిన ఆసన్నతమ సమాధి లాభ సమాధి ఫలం చ భవతి అని వ్యాస మహర్షి ఈశ్వర ప్రణిధానానికి భాషను రాయడం జరిగింది. మనకు ముండకోపనిషత్తులో కూడా ఒక శ్లోకం ఉంటుంది. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమేవ ఏష వృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణితే తనూం స్వాం అని ముండకోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఈ పరమాత్మ ప్రవచనాల ద్వారా, మేధస్సు ద్వారా, బాగా వినడం ద్వారా, చెప్పడం ద్వారా, ప్రవచనాలు ఇవ్వడము వినడం కాకుండా యమేవ ఏష వృణితే, భగవంతుణ్ణి మెప్పించాలి, భగవంతుని మనం ఎంపిక చేసుకోవాలి, అప్పుడే భగవంతుడు వరించాలి. భగవంతుడు ఎవరినైతే వరిస్తాడో వారికే భగవంతుని ద్వారా లభిస్తుంది మోక్షం. ఏష ఆత్మ, ఈ ఆత్మ పరమాత్మ ఆత్మ కొరకు స్వాం తను వివృణితే, తన స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ, అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మ ఎంపిక చేసుకోవాలి, ఆ యోగ్యత మనకు ఉండాలి, ఆ యోగ్యత గురించి ప్రయత్నం చేయాలి. కేవలం ప్రవచనం ద్వారా, మేధస్సు ద్వారా, బాగా వినడం ద్వారా, చెప్పడం ద్వారా కాదు అని స్పష్టం చేస్తుంది ముండకోపనిషత్తు. తర్వాత శ్లోకం 24వ శ్లోకంలో మరి ఈశ్వర ప్రణిధానం అన్నారుగా. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి అంటే క్లేశకర్మ విపాకాశై అపరాముష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశములు లేవు, అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశం లాంటి క్లేశాలు లేవు, కర్మ లేదు, పాపకర్మ లేదు, పుణ్యకర్మ లేదు, ఏ కర్మ లేదు. భగవంతుడు ఏ కర్మలో ఉండడు. విపాకం లేదు, కర్మ లేదు కాబట్టి విపాకం లేదు, పరిపక్వ స్థితి ఏమి లేదు. కర్మ అంటే పాపపుణ్యాల యొక్క పరిపక్వ స్థితి ఏమి రాదు. ఆశయాలు లేవు, ఆ కర్మ మూటలేమి లేవు. అపరామృష్ట, అంటకుండా ఉంటాడు. ఎవరు? ఈశ్వర. ఈశ్వరుడు ఎవరు? విశేష పురుష, పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు పురుష విశేషుడు, విశేష పురుషుడు, పరమ పురుషుడు. ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం గురించి వర్ణించడం జరిగింది. అలాగే మరొక సూత్రంలో, తర్వాత సూత్రం 25వ సూత్రంలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. పరమాత్మ సర్వజ్ఞ బీజం, సర్వజ్ఞానికి బీజం, మూలం, ఆధారం. అంతా తెలుసు భగవంతునికి, అందరి గురించి తెలుసు, అన్ని వస్తువుల గురించి తెలుసు, అన్ని గ్రహాల గురించి, బ్రహ్మాండాల గురించి తెలుసు. నిరతిశయం, భగవంతుని ఎవరు దాటలేరు, అంతకంటే ఎక్కువ ఆ జ్ఞానం ఎవరికి ఉండదు. జ్ఞానస్య పరాకాష్ఠ, కాష్టాప్రాప్తి సర్వబీజస్య అని చెప్పేసి వ్యాసమహర్షి చెప్పడం జరిగింది. అస్తి కాష్టాప్రాప్తి సర్వజ్ఞ బీజస్య సాతిశయత్వాత్ పరిణామావత్ అని చెప్పేసి వ్యాస భాషంలో చెప్పడం జరిగింది. ఇతర కాష్టాప్రాప్తి జ్ఞానస్య సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే ఎవరు? కాష్టాప్రాప్తి అంటే చర్మ సీమ, అదే హద్దు, జ్ఞానానికి హద్దు పరమిత పరమాత్మ. 26వ సూత్రంలో కూడా భగవంతుని గురించి ఉంటుంది. సయేష పూర్వేషామపి గురు కాలేనామచ్ఛేదాత్. ఆ పరమిత పరమాత్మ గురువులకే గురువు, ఆది గురువు, మూల గురువు, ఋషులందరికీ, ఋషులకు మహర్షులకు గురువు. కాలేనామచ్ఛేద, ఈ కాలంలో ఆ కాలం ఉంటాడు, ఈ కాలంలో లేడు అని కాలం ద్వారా విచ్ఛిన్నం కాడు, ఎప్పుడు లభిస్తాడు. కాలం ద్వారా భగవంతుడికి మృత్యు లభించదు, లేకుండా పోవడం ఉండదు. ఉన్నాడు, ఇంతకుముందు ఉండెను, ఇప్పుడు ఉన్నాడు, ఉంటాడు. థా, హై, హోగా. థా అంటే ఉండెను, హై అంటే ఉన్నాడు, హోగా అంటే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు అని చెప్పడానికి కాలేన అనవచ్ఛేదాదు, కాలం ద్వారా విచ్ఛిన్నం చేయడం కాదు, కుదరదు, ఎప్పుడూ లభిస్తాడు. అంటే భగవంతునికి మృత్యు ఉండదు అని దాని అర్థం. ఎప్పుడు
మనకు గురువే, పరమ గురువే పరమపిత పరమాత్మ. ఈ విధంగా భగవంతుని చెప్తూ, భగవంతుని పేరు ఏమిటి అంటే 27వ సూత్రం చెప్పాను కదా, తస్య వాచక ప్రణవ. భగవంతుని పేరేంటి? ప్రణవం. నువ్వు స్తూయతే, ఇప్పుడు స్తుతింపదగిన వాడు. అంటే మంచిగా ప్రకృష్టంగా, నువ్వు స్తూయతే అనే ధాతువుతో ప్రణవం భగవంతుని యొక్క వాచకం అది. అసలు భగవంతుడు మిగతావన్నీ పేర్లు, అసలు ఆ పదార్థం ఓం. ఓం యొక్క పేర్లే పరమాత్మ, దేవుడు, ఈశ్వరుడు, ఇవన్నీ పేర్లు. గుణకర్మ స్వభావం బట్టి పేర్లు ఉన్నాయి, కానీ అసలు ఆ పదార్థం ఎవరు, ఏమిటి అంటే ఓం అని చెప్పాలి. అందుకే ఇక్కడ ప్రణవం. ప్రణవం అంటే ఓం. ఈ విధంగా పరమిత పరమాత్మ యొక్క పేరు ఓం అని చెప్పేసి, ప్రణవం అని చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఓమని మరి జపం చేసుకోండి అని చెప్పేసి 28వ సూత్రంలో చెప్పడం జరిగింది. జపం చేసుకోండి. తత్ జప తదర్థ భావనం. జపం చేసుకోండి అర్థసహితంగా, అర్థం సహితమే మాత్రమే కాదు, భావన చేసి పూర్తిగా అంకితమై సమర్పితమై జపం చేసుకోండి. ఓం జపం చేసుకోండి. ఓం జపం చేసుకుంటే ఏమి లాభం అంటే అది 29వ సూత్రం చెప్పడం జరిగింది. తత ప్రత్యక్షేతనాధిగమప్యంతరాయ భావశ్చ. తత అంటే ఆ జపం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రత్యక్షేతనాధిగమా, పరమాత్మ యొక్క సాక్షాత్కారం, జీవాత్మ యొక్క సాక్షాత్కారం. అపి అనే దాంట్లో జీవాత్మ, భి అపి అంటే కూడా అని అర్థం వస్తుంది. ప్రత్యేక చేతన అంటే పరంపిత పరమాత్మ, అధిగం అంటే ప్రాప్తిస్తుంది, సాక్షాత్కారం అవుతుంది. అపి అంటే జీవాత్మ యొక్క సాక్షాత్కారం కూడా అవుతుంది. మరి ఇంకేమిటి అంటే అంతరాయ అభావ, అంతరాయాలన్నీ కూడా అభావం అయిపోతాయి. రోగాలు విఘ్నాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ రోగాలు విఘ్నాలు ఏమిటి, అంతరాయాలు ఏమిటి అంటే అది 30వ సూత్రంలో. 30వ సూత్రము వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వ, అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపా తే అంతరాయ. ఇవి అంతరాయాలు, యోగ అంతరాయాలు. వీటిని యోగ మలాలు అంటారు, యోగ విఘ్నాలు అంటారు, యోగ బాధకాలు అంటారు, యోగ శత్రువులు అంటారు. ఇవి యోగానికి అంతరాయాలు అంటే సుఖానికి, మోక్షానికి ఆటంకాలు, అడ్డంకులు. అవేమిటి? వ్యాధి అంటే ఓం జపం చేస్తే వ్యాధులన్నీ పోతాయి అంటున్నాడు. ఆ వ్యాధులు ఏమిటో కూడా చెప్పడం జరిగింది వ్యాస మహర్షి. వ్యాధులు ఏమిటి అంటే స్పష్టం ధాతు రసకరణ వైషమ్యం. ఈ ధాతువులు రసకరణ అంటే వాతపిత్త కఫాలు, ధాతు ఉంటాయి, రసరక్త మాంసం మేధోస్థి ధాతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి యొక్క వైషమ్యం, విషమత, వీటి వలన రజగుణం తమోగుణం వల్ల మానసిక రోగాలు వస్తాయి. వాతపిత్త కఫ దోషాల వల్ల శారీరక రోగాలు వస్తాయి. ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ఓం జపం చేసుకోండి అని చెప్తున్నారు. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాదం ఇవన్నీ కూడా వ్యాధులు, సంశయాలు, ఆలస్యం, మన సోమర్పణం చేస్తాం, అజాగ్రత్తగా ఉంటాం, ఒకసారి వైరాగ్యం ఉండదు, అవిరతి ఉంటుంది, భ్రాంతి దర్శనం అంటే మనకు భ్రమలు ఉంటాయి, అవిద్య ఉంటుంది, అలబ్ధ భూమికత్వ ఎంత ప్రయత్నం చేసినా ఏమి లభించదు, ఎంత భక్తి చేసినా, ఎంత యోగాభ్యాసం చేసినా ఏమి లభించదు, ఒక్కోసారి నిరాశ వస్తుంది. తర్వాత అనవస్థితత్వాన్ని లభించినట్టు అనిపిస్తుంది, చివరికి అది కూడా స్థిరంగా ఉండదు. ఇవన్నీ కూడా చిత్త విక్షేపాలు, చిత్తాన్ని చంచలం చేస్తాయి, చిత్తాన్ని విక్షిప్తం చేస్తాయి. కాబట్టి చిత్త విక్షేపాలు ఇవి అంతరాయాలు అని చెప్పేసి 30వ సూత్రంలో చెప్పడం జరిగింది. తర్వాత 31వ సూత్రం దుఃఖ దౌర్మనస్య అంగమే జయత్వ, శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. ఇంకా ఉప విఘ్నాలు ఉంటాయి. దుఃఖము, దౌర్మనస్యం. దౌర్మనస్యం అంటే ఇచ్ఛా విఘాతం, కోరిన కోరికలు నెరవేరవు, మనసంతా సంక్షోభం ఉంటుంది, మనసులో అలజడి ఉంటుంది. దుర్మనస్సు, మనసు బాగుండదు. దుఃఖము, దౌర్మనస్యము, అంగమేయత్వం, అంగల కంపనం ఉంటుంది, పార్కిన్సన్ లాగా అన్ని కంపిస్తాయి, వణుకుతుంటాయి, చేతులు కాలు వణుకుతుంటాయి, తల వణుకుతుంటుంది, ధ్యాన స్థితిలో ఉండలేము. తర్వాత శ్వాస ప్రశ్వాసలు, కొందరికి అస్తమా ఉంటుంది, ఉబ్బసం లాంటి సమస్యలు ఉంటాయి, కొందరికి టీవీ, దగ్గు, జలుబు ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇవి కూడా ఆటంకాలే, విఘ్నాలే. అవి ఆ విక్షేపాలు ఏవైతున్నాయో, ఈ వ్యాధి, స్థాన, సంశయ
అంతరాయాలు, యోగ విఘ్నాలు, అయోగ విఘ్నాలు ఉన్నప్పుడు ఇవి కూడా కలుగుతాయి. వాటితో పాటు కూడా ఇవి వస్తుంటాయి. ఇవన్నీ కూడా యోగానికి విఘ్నాలు, ఉపవిఘ్నాలు. ఇవి దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజత్వము, శ్వాస ప్రశ్వాసాలు ఇవి ఉపవిఘ్నాలు. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి అంటే ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. ఈ 32వ సూత్రంలో యోగ దర్శనము మొదటి పాదం, సమాధి పాదములో 32వ సూత్రము. ఇవన్నీ పోవాలి, విఘ్నాలన్నీ పోవాలి, ఈ ఆటంకాలన్నీ పోవాలి. ఏం చేయాలి అంటే ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. అంటే ఈ విఘ్నాలను, ఉపవిఘ్నాలను, ఇంతకుముందు చెప్పినటువంటి ఇవన్నిటిని దూరం చేసుకోవడానికి ప్రతిషేధార్థం ఏం చేయాలి? ఏకతత్వాభ్యాసం. ఏకతత్వాన్ని అంటే ఈశ్వరుడు మాత్రమే ఏకం. ఏకతత్వం కేవలం ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వరుని అభ్యాసం చేయండి, మాటి మాటికి చింతనం చేయండి, ఉపాసన చేయండి అని చెప్పేసి 32వ సూత్రంలో పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. దానికి వ్యాస మహర్షి చాలా చక్కటి భాషను రాయడం జరిగింది. ఇందులో చిత్తం ఒకటా రెండా? ప్రతి శరీరంలో చిత్తం ఒకటే ఉంటుంది, అది మాటి మాటికి మారదు. చిత్తాలు ఒకటే చిత్తం ఉంటుంది. నిన్న ఉన్న చిత్తమే ఈరోజు ఉన్న చిత్తమే తర్వాత ఉంటుందని చెప్పడానికి ఇక్కడ క్షణికవాద గురించి చెప్పడం జరిగింది. అంటే ప్రతి క్షణం మనసు మారిపోతుంది, కొత్త కొత్త మనసులు వస్తాయని చెప్పేసి ఒక సిద్ధాంతం కూడా ఉంది. మనసు అదే ఉంటుంది, చిత్తం అదే ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది వ్యాస మహర్షి. తర్వాత ఇక ఇంకేం చేయాలి? మనసును స్థిరంగా ఉంచుకోవడానికి, ప్రసన్నంగా ఉంచుకోవాలి, మనశ్శాంతి కావాలి, మనసు చంచలం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక వ్యవహారంలో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పడానికి 33వ సూత్రంలో చెప్పడం జరిగింది. మైత్రీ కరుణాముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. మైత్రీ కరుణ. మైత్రి ఎవరితో మైత్రి చేయాలి? స్నేహం. సుఖవంతులు, సుఖ సాధనాలు ఉన్నవారు, సుఖంగా ఉన్నవారు అంటే ఆధ్యాత్మికంగా సుఖము, తర్వాత భౌతికంగా కూడా సుఖము, సుఖ సాధన ఉన్న వారితో మైత్రి చేయాలి. అప్పుడు మనకు కూడా సుఖం లభిస్తుంది. ఆ సుఖ సాధన మనం కూడా వాడుకోవచ్చు. కరుణ ఉండాలి. ఎవరి పట్ల కరుణ అంటే దుఃఖితులు, పీడితులు, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. శక్తిని, మన సామర్థ్యాన్ని బట్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి. వారి యొక్క దుఃఖాలను, కష్టాలను దూరం చేసే ప్రయత్నం చేయాలి. దాన్ని అంటారు కరుణ. ఏది ఆశించకుండా బాధ్యత అనుకుని వారి యొక్క దుఃఖాలను దూరం చేసే ప్రయత్నం చేయాలి. దాని పేరు కరుణ. తర్వాత ముదిత ఉండాలి. ఎవరి పట్ల ముదిత అంటే పుణ్యాత్ములు, ధార్మికులు, మహాత్ముల పట్ల ముదిత ఉండాలి. ముదితం అంటే ప్రేమ, సంతోషం ఉండాలి, ప్రసన్నత ఉండాలి. దాని పేరు ముదిత. ఇంకా కొందరు ఉంటారు ఉపేక్ష చేయాల్సి వస్తుంది. వారు అపుణ్యాత్ములు. అపుణ్యాత్ములు అంటే కొందరు సమాజంలో ఇబ్బంది చేసేవారు ఉంటారు, పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. వారి పట్ల వ్యవహారం ఎలా ఉండాలి? ఉపేక్ష ఉండాలి, ఉదాసీనం, మనకు సంబంధం లేనట్టు కాకుండా అవసరమైతే ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, కానీ వారి పట్ల రాగము లేకుండా, ద్వేషం లేకుండా ఉండడం. దాన్ని అంటారు ఉదాసీన వైఖరి అంటారు. ఉదాసీనంగా ఉండాలి, ఉపేక్ష చేయాలి. ఉపేక్ష చేయాలంటే వారు ఎంత అల్లరి చేసినా, ఎంత నష్టం చేసినా, ఎంత హింస చేసినా చూడమని కాదు. రాగము లేకుండా, ద్వేషం లేకుండా వ్యవహారం చేయడమే ఉపేక్ష. ఈ విధంగా మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. అప్పుడు చిత్తం ప్రసన్నంగా ఉంటుంది. ఈ విధంగా వ్యవహారం చేస్తే ఇంకేం చేయాలి? మనసును స్థిరం చేసుకోవడానికి. మనసు చంచలంగా ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ప్రచ్ఛర్దన విధారణాభ్యం వా ప్రాణాయామం చేసుకోండి. ప్రచ్ఛర్దన చేయండి, గాలి బయటకు తీసేసేయండి. తర్వాత విధారణ చేయండి. విధారణ అంటే ఆపాలి, బయటకు తీసేసి ఆపండి. ఇక్కడ బాహ్య ప్రాణం గురించి చెప్తున్నారు ముఖ్యంగా. ప్రచ్ఛేదం అంటే బయటకు తీసేయడం, విధారణ అంటే ఆపడం, కుంభకం చేయడం. కుంభకాన్ని ఇక్కడ విధారణ అనే శబ్దంతో చెప్పడం జరిగింది. ఈ విధంగా బయటకు తీసేయడం, ఆపడం అనేది రెండు రకాలుగా ప్రాణాన్ని ఆపవచ్చు అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే మనసు స్థిరమవుతుంది, చిత్తం స్థిరమవుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వ్యాస మహర్షి. కౌష్ఠ్యస్య వాయుర్ నాసికపుటాభ్యాం ప్రయత్న విశేషాద్ వమనం ప్రచ్ఛర్దనం. వమనం లాగా విశేష ప్రయత్నంతో నాసికపుటముల ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా కాదు, నోరు మూసుకొని
ముక్కుని చేత్తో పట్టుకోకుండా ముక్కు పుటముల ద్వారా, ముక్కు రంధ్రాల ద్వారా మాత్రమే విశేష ప్రయత్నంతో వమనం లాగా బయట గాలిని కొట్టేసేయాలి, తీసేసేయాలి వేగంగా. విధారణం ప్రాణాయామం, దీని విధారణ చేస్తే ప్రాణాయామం అంటారు. తాభ్యాం వా మనస స్థితిం సంపాదయత్, అప్పుడేమవుతుంది, మనసు స్థితి, మానసిక స్థితి పొందుతాము. తర్వాత మరొక ఉపాయం, ఇంకో ఉపాయం ఏంటి, విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనస స్థితి నిబంధని, 35వ సూత్రం. విషయవతి అంటే మనకు ఈ రుచి గురించి కానీ, రూపం గురించి, శబ్దం గురించి, స్పర్శ గురించి, వాసన గంధం గురించి కూడా మనకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. రుచికరంగా తినండి, మంచి సుగంధాలు తీసుకోండి, మంచి స్పర్శ, మంచి శబ్దాలు వినండి, అది ధర్మపూర్వకంగా ఉండాలి. అందులోనే అలవాటై వ్యసన పనులు కాకుండా చూసుకోవాలి. దీని ద్వారా కూడా మనసు స్థితిని పొందుతుంది. స్థితిని బంధని, స్థితిని బంధిస్తుంది అంటే స్థిరమవుతుంది మనస్సు. స్థితిని బంధించేది, మనసు యొక్క స్థితిని బంధించేది ఉపాయం ఇది. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనస స్థితిని బంధని 35వ సూత్రంలో చెప్పడం జరిగింది. తినడం తాగడం అలాగే ఉండి ఆ రకంగానే వ్యసనాలు ఉండమని కాదు ఇక్కడ అర్థం. తర్వాత 36వ సూత్రంలో విశోకవా జ్యోతిష్మతి, శోకం లేకుండా ఉండండి, ఏడవకండి, ఏడిపించకండి, బుద్ధిని శుద్ధిగా ఉంచుకోండి. జ్యోతిష్మతి, బుద్ధి ప్రకాశించాలి, పవిత్రంగా ఉండాలి బుద్ధి, అంటే వివేకం ఉండాలన్నమాట, విచక్షణ ఉండాలి. విశోక, శోకం లేకుండా ఉండాలి, ఏడిసేది లేదు, ఏడిపించేది లేదు, శోకరహితం, అప్పుడు కూడా మనసు స్థిరంగా ఉంటుంది. తర్వాత 37వ సూత్రంలో వీతరాగ విషయం వా చిత్తం అని చెప్పడం జరిగింది. వీతరాగ విషయం, యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, మహాత్ములు వారి యొక్క జీవితాన్ని గమనించాలి, అధ్యయనం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కష్టాల్లో బాధలు ఎలా వ్యవహారం చేసినారు, ఎలా దాటినారు, ఎలా తట్టుకున్నారు, ఎంత సహనంతో ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, మనం ఎలా ఉండాలని చెప్పేసి మనకు ఉపాయాలు వస్తాయి. వీతరాగ విషయం అంటే, వీతరాగం అంటే రాగం లేకుండా ఉన్నవారు, రాగాన్ని వీతం చేసిన వారు అంటే రాగం లేకుండా ఉన్నటువంటి ఆ యోగుల యొక్క జీవితాన్ని మనం చదవాలి, అధ్యయనం చేయాలి, గమనించాలి, తెలుసుకోవాలి. ఆ విధంగా మనం కూడా జీవించే ప్రయత్నం చేయాలి. అది 37వ సూత్రం. ఇక 38వ సూత్రంలో స్వప్న నిద్ర జ్ఞానాలంబనవ, మంచి నిద్రపోండి హాయిగా, నిద్ర జ్ఞానం, స్వప్న జ్ఞానం, మంచి మంచి కళలు కనండి, మంచి నిద్రపోండి, హాయిగా ఉండండి. దాని ద్వారా కూడా మనసు స్థిరంగా ఉంటుంది. నిద్ర లేకపోతే మనసు స్థిరంగా ఉండదు, బుద్ధి శుద్ధిగా ఉండదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు. చిత్తం స్థిరం కావాలంటే ఈ స్వప్నాలు, నిద్ర ఇవి కూడా అవసరం ఉంటుంది. గుర్తు చేసుకోవాలి మంచి మంచి కళలను, మంచి జ్ఞానం యొక్క స్థితి, మన కళ యొక్క స్థితులను, మంచి నిద్ర యొక్క, ఒకసారి హాయిగా నిద్రపోతాం, గాఢ నిద్ర ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, శరీరంలో బలం వచ్చినట్టు అనిపిస్తుంది, స్థిరత్వం ఉంటుంది, చాలా సహనం పెరుగుతుంది. అప్పుడు నిద్ర లేకపోతే సహనం ఉండదు, కోపం వచ్చేస్తుంది, మాటి మాటికి అసహనం ఉంటుంది. కాబట్టి నిద్ర అవసరమే, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇక 39వ సూత్రంలో యథాభిమత ధ్యాన ద్వారా, మీకు నచ్చినట్టు చేసుకోండి. నచ్చినట్టు అంటే ధర్మపూర్వకంగా, ఇందాక చెప్పినట్టు ఏది ఉపాయాలు చెప్పడం జరిగిందో ఈ ఉపాయాలలో మీకు నచ్చినట్టు ఉపాయాన్ని పాటించి ధర్మపూర్వకంగా మనసును స్థిరం చేసుకోండి. యథా అభిమత ధ్యాన అంటే యోగ శాస్త్రంలో చిత్త ఏకాగ్రం గురించి చెప్పినట్టు ఉపాయాలలో, అది కాకుండా ఇంక వేరే ఏవైనా పర్వాలేదు, ఆ విధంగా చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద చిత్తం స్థిరంగా ఉండాలి, అది ముఖ్యం, అది ధర్మపూర్వకంగా వ్యవహారం చేయాలి. ఈ విధంగా 39 సూత్రాల వరకు ఈ విధంగా చెప్పడం జరిగింది. 40వ సూత్రంలో పరమాణు పరమహత్వాంతస్య వశీకార, అంటే పరమాణు నుంచి పరమ మహత్వం, అంటే స్థూలం నుంచి సూక్ష్మాతి సూక్ష్మం నుంచి స్థూలాతి స్థూలం వరకు ఉన్నటువంటి వస్తువుల పదార్థాల గురించి వశీకారం అంటే మనకు అర్థమైపోతుంది. ఆ చిత్తాన్ని ఏకాగ్రం చేసినప్పుడు, చిత్తం స్థిరమైనప్పుడు ఇంత లాభం కలుగుతుంది. సూక్ష్మాతి సూక్ష్మం, తర్వాత దీర్ఘం, స్థూలాతి స్థూలం వస్తువు వరకు, చిన్న చిన్న వస్తువులు, సూక్ష్మ వస్తువులు, పెద్ద వస్తువులు అన్నీ కూడా తెలిసిపోతాయి. దాని పట్ల వశీకరం కలుగుతాయి, అంటే కంట్రోల్ ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి.
అంటే విద్య మనకు అదుపులో ఉంటుంది అని అర్థం. తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే 41వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. క్షీణ వృత్తే అభిజాతస్యేవ మనేర్ గ్రహైత్రి గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి క్షీణ వృత్తే అభిజాతస్యేవ అభిజాతస్య ఇవ మణి స్ఫటికమని ఇప్పుడే కొత్త నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన ఒక స్ఫటిక మణి తీసుకుంటే, అంటే స్ఫటికం అంటే క్రిస్టల్ అంటాం మనం ఇంగ్లీష్లో. స్ఫటికం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అవి అప్పుడు అంటే క్షీణ వృత్తులు క్షీణమైనప్పుడు, మనస్సులో చిత్తంలో వృత్తులు క్షీణమైనప్పుడు అభిజాత అంటే కొత్త తాజా ఉన్నటువంటి నిర్మలమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుంది, దానిలాగా ఈ మన సమాపత్తి కలుగుతుంది. అంటే మనకు మనస్సు స్థిరమై ప్రాప్తి జరుగుతుంది. అంటే ఉన్న వస్తువు ఏ వస్తువు ఎలా ఉందో అలా తెలుస్తుంది అన్నమాట. ఆ స్ఫటికం అని ముందు ఎరుపు రంగు పెడితే ఎరుపు రంగు అయిపోతుంది, నీలమైతే నీలం అవుతుంది. ఆ విధంగా మనసు స్వచ్ఛమవుతుంది, స్వచ్ఛమైన మనసుగా మారుతుంది. అలా ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 42వ సూత్రంలో తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితరక సమాపత్తి. మళ్ళీ సంప్రజాత సమాధి గురించి ప్రస్తావన వచ్చింది ఇక్కడ. శబ్దార్థ జ్ఞాన వికల్పై, శబ్దము అర్థము జ్ఞానం. ఇందులో ఏదైనా మాట్లాడితే అప్పుడు మనకు ఒక శబ్దం గురించి ఒక మాట వింటాం. ఆవు అన్నాం అనుకోండి, ఆవునైనా శబ్దం, దాని అర్థం ఏంటి? ఆవు యొక్క దాని యొక్క రూపం మొత్తం వచ్చేస్తుంది. అర్థం అంటే పదార్థం. ఇక్కడ శబ్దము ఆ పదార్థం, ఆ వస్తువు, తర్వాత జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అలా ఇది కలిసినట్టు ఉంటుంది శబ్దార్థ జ్ఞానం. దాని పేరు సవితర్క సమాపత్తి. వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమా సంప్రజ్ఞాత సమాధి అని చెప్పేసి మనము 4 రకాలు చెప్పుకున్నాం. వితర్క, విచార, ఆనంద, అస్మిత. అందులో వితర్క గురించి మళ్ళీ 2 రకాలు, సవితర్క, నిర్వితర్క. తర్వాత ఇక్కడ నిర్వితర్క గురించి 43వ సూత్రంలో చెప్పడం జరిగింది. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యవార్థ మాత్ర నిర్భాస నిర్వితర్క. నిర్వితర్కం అంటే ఏంటి? ఇక్కడ స్వరూప శూన్యం లాగా అనిపిస్తుంది, స్వరూపం లేకుండా కేవలం స్మృతి మాత్రం ఉంటుంది, శబ్ద సంకేతం ఉంటుంది, అర్థం మాత్రం ఉంటుంది, కేవలం అర్థం మాత్రమే. ఇక ఆ శబ్దాలు వినడం ఉండదు. ఇప్పుడు గో అనగానే మనకు గో శబ్దం ముఖ్యం కాదు. అంటే గో అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, దానికి తోక ఉంటుంది, దాని యొక్క ఆకారం మొత్తం వచ్చేస్తుంది, అర్థం పదార్థం వచ్చేస్తుంది. దాని పేరు నిర్వితర్కం అంటారు. అంటే వితర్కం ఏం లేదు అక్కడ, స్పష్టం అన్నమాట. అది గోవే, అది పదార్థం తెలిసిపోతుంది. తర్వాత 44వ సూత్రంలో ఏతయ ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఇక ఈ వితర్క తర్వాత విచార సంప్రజ్ఞాత సమాధి గురించి చెబుతూ, ఇది కూడా 2 రకాల విచారం కూడా, సవిచారం, నిర్విచారం. సవితర్క నిర్వితర్కం లాగే అక్కడ కూడా శబ్ద అర్థజ్ఞానం లాగా ఇక్కడ కూడా సవిచారం, నిర్విచారం తీసుకోండి. కానీ ఇక్కడ సూక్ష్మ విషయాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వితర్కాలలో పంచభూతాలు, స్థూల భూతాలు ఉంటాయి. విచార సంప్రజ్ఞాత సమాధిలో సూక్ష్మ భూతాలు అంటే తన్మాత్ర గురించి ఉంటుంది. అలాగ తన్మాత్ర గురించి కూడా శబ్దార్థ జ్ఞానం ఉంటుంది. అలా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఏతయ్య దీని ద్వారమా అంటే సవితర్క నిర్వితర్క లాగే వర్ణించినట్టుగానే సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత, సూక్ష్మ విషయాన్ని వ్యాఖ్యానింపబడినాయి ఇక్కడ అని అర్థం చేసుకోండి అంటున్నారు ఇక్కడ. 45వ సూత్రంలో సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. అలింగం వరకు అంటే మూల ప్రకృతి. సూక్ష్మ విషయత్వం, సూక్ష్మ విషయత అంటే జడ పదార్థాల యొక్క సూక్ష్మత ఎక్కడ ఉంది అంటే సప్తరితమ కణాల అక్కడ ఉంటుంది. సూక్ష్మ మూలం, అలింగం అంటారు దాన్ని. అంటే ప్రకృతి, మూల ప్రకృతి. అంతవరకు అర్థమైపోతుంది, అంతవరకు తెలుస్తుంది అని అర్థం. మనసును స్థిరం చేసుకుంటే సూక్ష్మ ఏది ప్రకృతి ఉందో, మూల ప్రకృతి, సత్వరితమ కణాల గురించి కూడా తెలుస్తుంది. ఇవన్నీ లింగాలు, మహతత్వము, అహంకారం, ఈ ఇంద్రియాలు, ఈ తన్మాత్రలు, పంచమహాభూతాలు, ఇవన్నీ కూడా లింగాలు. అంటే లక్షణాలు ఉన్నాయి, కనిపిస్తాయి సంకేతాల ద్వారా. కానీ మూల ప్రకృతికి సంకేతం ఉండదు కాబట్టి అలింగం అంటారు. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం అని చెప్పేసి 45వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది.
అప్పుడేమవుతుంది? తాయవ సబీజ సమాధి. ఇవే సబీజ సమాధి అంటే సంప్రజాత సమాధి. దీన్ని బీజాలు అంటారు. బీజాలు ఉంటాయి కాబట్టి ఇందులో సంస్కారాలు ఉంటాయి, వృత్తులు ఉంటాయి, పంచమహాభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, జీవాత్మ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది సబీజ సమాధి. ఇది సంప్రజాత సమాధి. ఇది 46వ సూత్రం చెప్పడం జరిగింది. నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాదం. అధ్యాత్మ ప్రసాదము అంటే మనకు ఈ నిర్మలత. అధ్యాత్మ ప్రసాదం అంటే వస్తువు యొక్క ఉన్నట్టు తెలుసుకోవడం, యథార్థం, ప్రజ్ఞ. పూర్తిగా ప్రసాదం అంటే ఇక్కడ బుద్ధి ప్రకాశిస్తుంది వస్తువు యొక్క స్థితిని తెలుసుకోవడానికి. నిర్విచార వైశారథ్యే, నిర్విచారం అయితే సమాపత్తి ఉందో అది శుద్ధి అయినప్పుడు, నిర్మలమైనప్పుడు ఏం జరుగుతుంది? అధ్యాత్మ ప్రసాదం అవుతుంది. యథార్థ వస్తువు యొక్క విషయంలో ప్రజ్ఞ కలుగుతుంది, తెలుస్తుంది అని. అప్పుడేమవుతుంది? ఎత్తైన శిఖరం నుంచి చూసినప్పుడు కింద ఉన్నటువంటి మనుషులు, జంతువులు, వారి యొక్క వ్యవహారం అంతా తెలుస్తుంది. అంటే ఉన్నత స్థానం చేరుకుంటాం. యోగి ఉన్నత స్థితికి చేరుకొని కింద ఉన్న వారి కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, నేనే హాయిగా ఉన్నా అని చెప్పి ఒక స్థితి వస్తుంది. అది నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాదం. అది అధ్యాత్మ ప్రసాదం అలా చెప్పడం జరిగింది. ప్రజ ప్రసాదమారుహ్య అశోచ్య శోచతో జనాను. బాధలు ఉన్నటువంటి జనాలు చూసి ఇక్కడ భూమిష్ఠానివ శైలస్థ, శైలం శిలం అంటే శిఖరం పైనటువంటి యోగి భూమిష్ఠానివ భూమి పైనటువంటి చూసినట్టు చూస్తారు. యోగి యొక్క స్థితి గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. అది 47వ సూత్రంలో. 48వ సూత్రంలో రితంబరా తత్ర ప్రజ్ఞ. అప్పుడు ప్రజ్ఞ రితంబర అవుతుంది, అంటే సత్యాన్ని ధరించినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. అది నిర్విచార సమాపత్తి యొక్క పరిపక్వ స్థితిలో. ప్రజ్ఞ అంటే బుద్ధి, సరైన బుద్ధి లభిస్తుంది, అంటే సరైన వివేకం, విచక్షణ వస్తుంది. నిర్విచార వైశారథ్యం యొక్క ఫలితం అది రితంబర ప్రజ్ఞ. తర్వాత 49వ సూత్రంలో శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. శృత అనుమాన. శృత అంటే శబ్ద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రజ్ఞ ఏమవుతుంది? అన్య విషయ, భిన్న విషయాలు, విశేషార్థత్వాత్ విశేషమైన అర్థం అంటే అర్థం అంటే ఇక్కడ పదార్థం, వస్తువు యొక్క విశేష రూపాన్ని చూపిస్తుంది. అది ఏది? ప్రజ్ఞ, రితంబర ప్రజ్ఞ. రితంబర ప్రజ్ఞ ద్వారా ఇది లాభం, అంటే పూర్తిగా స్పష్టంగా అర్థమైపోతుంది ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం. రితంబర ప్రజ్ఞ యొక్క లాభం ఏమిటో అక్కడ చెప్పడం జరిగింది. ఇది శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ అని రితంబర ప్రజ్ఞ యొక్క దాని యొక్క శక్తిని చెప్పడం జరిగింది. రితంబర ప్రజ్ఞ కలిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది. వస్తువు యొక్క విశేష రూపం తెలుస్తుంది, ఆ ప్రజ్ఞ ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత తజ్జ సంస్కారం అన్య సంస్కార ప్రతిబంధి. ఆ ఋతం ప్రజ్ఞ ద్వారా ఏదైతే ఉత్పన్నమైన సంస్కారాలు ఉంటాయో మిగతా సంస్కారాలను అది ప్రతిబంధి చేస్తుంది, ఆపేస్తుంది. మిగతా సంస్కారాలు ఏమిటి? వ్యుత్థాన దశలో మన అంతర్ముఖంగా ఉన్నప్పుడు, బహిర్ముఖం ఉన్నప్పుడు, బయట వ్యవహారాలు చేసినప్పుడు ఏదైతే సంస్కారాలు ఉంటాయో ఆ వృత్తులు లేస్తుంటాయి. తత్జ ఆ ఋతం ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైనటువంటి ఏ సంస్కారాలు ఉంటాయి అవి అన్య సంస్కార ప్రతిబంధి, మిగతా సంస్కారాలను ఆపేస్తాయి, ప్రతిబంధంగా ఉంటాయి, ఆటంకం చేస్తాయి, ఆపేస్తాయి అని అర్థం. ఋతంబర ప్రజ్ఞ గురించి ప్రయత్నం చేయాలి అంటే సంప్రజ్ఞాత సమాధి గురించి బాగా ప్రయత్నం చేయాలి. అప్పుడు బయట వ్యవహారాలు మనకు బాధించవు, కష్టం ఉండదు, బయట బాహ్య వృత్తులు తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి అంటే ఋతంబర ప్రజ్ఞ ద్వారా అయితే సంస్కారాలు ఉన్నాయో, ఋతంబర ప్రజ్ఞ జనితం, ఋతంబర ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కారాలు అపి కూడా నిరోధే నిరోధమైనప్పుడు ఏం జరుగుతుంది? సర్వ నిరోధాత్ మొత్తం సర్వం అన్ని చిత్త వృత్తులన్నీ కూడా నిరోధమైనప్పుడు, సర్వ నిరోధాత్ అన్ని చిత్తవృత్తులు ఏమాత్రం లేకుండా నిరోధమైనప్పుడు దాని పేరు ఏంటి? సబీజ సమాధి కాకుండా నిర్బీజ సమాధి అవుతుంది. సబీజం అంటే సంప్రజ్ఞాత సమాధి.
సర్వవృత్తి నిరోధేతు అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ దాన్ని స్పష్టం చేస్తున్నారు పతంజలి మహర్షి సూత్రం ద్వారా. తస్యాపి నిరోధే రితంబర ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైన సంస్కారాలను ఆపివేసినప్పుడు సర్వనిరోధాత్ మొత్తం నిరోధం అయినప్పుడు చేయడం వలన నిర్బీజ సమాధి అంటే అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది అని. అసంప్రజ్ఞాత సమాధి ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పాదం పేరే సమాధి పాదము. అందుకే సమాధి గురించి సంప్రజ్ఞాతం అసంప్రజ్ఞాతం గురించి స్పష్టంగా వివరంగా విశిష్టంగా చెప్పడం జరిగింది పతంజలి మహర్షి సూత్రాల ద్వారా. ఇది ప్రథమ పాద సమాధి పాద సమాప్త. ఈ విధంగా సమాధి పాదంలో 51 సూత్రాలతో పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇదొక క్రమము, చాలా మంచి క్రమము. సూత్రాలు ఊరికే వల్లివేయకుండా పారాయణ చేసే ప్రయత్నం చేయండి. ఊరికే చూడండి, సూత్రాలు చూసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన సూత్రాలు రాసుకోండి. వ్యాస భాష ఉంటే ఆ వ్యాస భాషలో వాక్యాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. రేపు తర్వాత ఎల్లుండి ద్వితీయ పాదం సాధన పాదం చూసుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం శాంతి పాఠ్. పరంపిత పరమాత్మకు ఋషులకు మహర్షులందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ. ఓం యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపశాంతి రోషదయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ. ఎన్నో అద్భుత విషయాలు సాధనకి అనుకూలంగా చెప్పారు. నమస్తే గురుజీ. సలహాలు ఉంటాడండి. ఓం 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 ఓం. నమస్తే గురుజీ. నమస్తే. ఓం. భవ ప్రత్యయమును సంప్రజ్ఞాత సమాధి ఒకటేనండి గురుజీ? సంప్రజ్ఞాత సమాధి అదేమో వితర్క విచారానంద అస్మిత 4 రకాలు. ఏమో భావ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధికి సంబంధించింది. భావం మరి భవ అంటే ప్రపంచం. అవునండి, ప్రపంచం సంబంధించింది. దాన్ని చూస్తూ గమనిస్తూ వైరాగ్యం తీసుకోవడం. శరీరాన్ని గమనిస్తే మనకు వృద్ధాత్మ వచ్చేస్తుంది, ఎప్పటికి మిగులదు అని చెప్పి అర్థం చేసుకొని ఈ శరీరం పట్ల వ్యామోహం లేకుండా ఉండడం, వైరాగ్యం తీసుకోవడం. తర్వాత ప్రకృతిని గమనించి కూడా తెచ్చుకోవచ్చు. 2 రకాలు. ప్రత్యయం అనేది అసంప్రజ్ఞాత సమాధికి సంబంధించింది. ముఖ్యంగా అసంప్రజ్ఞాత సమాధి 2 రకాలు, భావ ప్రత్యయం, తర్వాత ఉపాయ ప్రత్యయం. ఉపాయ ప్రత్యయం శ్రద్ధాభీతి వస్తుంది. భావ ప్రత్యయంలో 2 రకాలు మళ్ళీ, ప్రకృతి లయ, విదేహ లయ. విదేహం అంటే అసంప్రజ్ఞాత సమాధి స్థూలంగా ముఖ్యంగా 2 రకాలు, భావ ప్రత్యయం, ఉపాయ ప్రత్యయం. భావ ప్రత్యయంలో 2 రకాలు, అది విదేహ, తర్వాత ప్రకృతి లయ. ఈ విధంగా సమాపత్తి అంటే ఏంటండి? సమాపత్తి అంటే యోగా అనుకోండి. సమాధి సమాపత్తి అంటారు, సమాధి అంటారు ఒక్కోసారి. సమాధిని యోగా అంటారు. సంప్రజాత సమాధి అంటే సంప్రజాత యోగం అంటాం. అసంప్రజాత సమాధి అంటే అసంప్రజాత యోగా.
నమస్కారం. ఓం 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 ప్రణవ ప్రణామః గురూజీ. చెప్పండి. ఓం గురూజీ, ఇక్కడ 35వ సూత్రంలో విషయవతీవా ప్రవృత్తిరుత్పన్నా మనసా స్థితి నిబంధిని అని చెప్పారు. అక్కడ అంటే ఈ పంచ తన్మాత్రలు ఆ విషయాలే ఈ చిత్తవృత్తిలో ఉంటే మనసు నిలకడవుతుందని చెప్తున్నారు. మరి చిత్తవృత్తి నిరోధము అవటం లేదు కదా గురూజీ, అక్కడ విషయాలు ఉంటున్నాయి కదా. విషయం అంటే ఏంటంటే ఇప్పుడు కొందరికి నోటి రుచి కమ్మగా తింటే మనసు స్థిరమవుతుంది. తినండి, ఆరోగ్యాన్ని చూసుకొని తినండి, అధర్మంగా వ్యవహారం చేయకండి, కానీ రుచికరంగా తినండి. తింటే మనసు స్థిరమైంది అనుకోండి, అక్కడ తప్పేం లేదు కదా. కానీ వ్యసనాలు ఉండకూడదు, అలాగే అలవాటు చేసుకోకూడదు. అది అంటే అక్కడ విషయవతి అంటే మీరు తన్మాత్రలు అన్నారు, తన్మాత్రలకు సంబంధం లేదు అక్కడ. విషయాలు అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియ విషయాలు తీసుకోండి. రూపరసగంధ అనగానే మీరు తన్మాత్ర అనుకున్నారేమో, ఇంద్రియ విషయాలు తీసుకోవాలి. కొందరికి మంచి ప్రకృతిని చూడడం ఇష్టం ఉంటుంది. ప్రకృతిలో తిరుగుతూ గమనిస్తూ మనసును స్థిరం చేసుకోండి, ప్రసన్నం చేసుకోండి. ఏదైనా బొమ్మలు చూడండి. అంటే సినిమాలు షికారు చేయకుండా ఉండకుండా ఉండాలి. సినిమాలు కాదు అలా. అంటే అది మళ్ళీ సంస్కార రూపాలు అయ్యే అవకాశం లేదంటారా? అప్పుడు అందులో ఉంటాం అవుతాయి, అక్కడ సంస్కారాలు ఏర్పడతాయి. ఇప్పుడు సంప్రజా సమాజ సంస్కారాలు ఉంటాయి కదా, అందుకే అక్కడ నిరోధించమని చెప్పాను. అసంప్రజా సమాజం నిరోధించమని చెప్పారు కదా. అంటే గురూజీ విషయాల పట్ల అనురాగం కలిగి ఉండకుండా ఉండాలనే భావన, లేదంటే విషయాల్లో రాగం కలిగి ఉండి ఉండటం అని? రాగం కాదు ఇక్కడ. మీకు ఇప్పుడు పాయసం తింటేనే మనసు స్థిరం అనుకోండి, కొందరికి స్వీట్లు తింటేనే స్థిరం అవుతుంది, కొందరికి కారం తింటేనే స్థిరం అవుతుంది. అలా తినండి, కానీ వ్యసనం కాకుండా చూసుకోండి. అది కూడా అధర్మం ఉండకూడదు. ఒక నోటికి రుచి అని చెప్పేసి మద్య మాసాలు సేవించడం కాదు, మటన్ చికెన్ తినడం కాదు. అలా కొందరు ఈ సూత్రం తీసుకొని రకరకాల వ్యవహారం చేసేవారు. పతంజలి మహర్షి చెప్పడం జరిగింది కదండి, తినమని తాగమని ఉంది కదా అని చెప్పేసి కొందరు ఇటువంటి దీన్ని ప్రమాణంగా చూపించిన వారు కూడా ఉన్నారు, పండితులు కొందరు. తినొచ్చు, తాగొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇందులో. కమ్మ తినొచ్చు, బొమ్మలు చూడొచ్చు, సినిమా చూడొచ్చు, షికార్లు చేయొచ్చు, అని పాటలు వినవచ్చు అనుకుంటారు. కొందరు పాటలు సంగీతం వింటేనే హాయిగా ఉంటారు. కొందరు అంటే మనసు కోరుతుంది వాస్తవం, కానీ ఎలా ఉండాలి అంటే ధర్మపూర్వకంగా ఉండాలి. పాటలు వినండి, మంచి పాటలు వినండి, భక్తి పాటలు వినండి, ఎవరు వద్దన్నారు. మంచి మాటలు వినండి, సత్సంగాలు వినండి, మంచి ప్రవచనాలు వినండి. అలా దీని వ్యతిరేకంగా తీసుకునే వారు ఉన్నారు. అటు మధ్యకాలంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కూడా, ఇదే జరుగుతుంది. కొందరు ఎగురుతూ దూకుతూ ఇదే యోగా అనే వాళ్ళు ఉన్నారు. ఎగరడం, దూకడం, తినడం, తాగడం, ఏమైనా చేయండి మనసును స్థిరంగా ఉంచుకోండి అంటారు. చివరికి ఏముంది మాట, యథాభిమత ధ్యానాద్వా. ఏమైనా చేయండి మనసు స్థిరంగా ఉండాలి, చిత్తం స్థిరంగా ఉంటే చాలు, ప్రసన్నంగా ఉంటే చాలు. దాని అర్థం ఏంటి? అధర్మం చేయమని కాదు. గురుజీ, 49వ సూత్రం స్థితానుమాన ప్రజ్ఞాభ్యామన్య విశేషార్థత్వాత్. దీన్ని రితంబర ప్రజ్ఞ యొక్క విశేషం అని చెప్పారు. అంటే ఇది ఆగమాన్ని పోల్చారు కదా గురుజీ. అంటే త్రివిధ ప్రమాణాలు ఉన్నాయి కదా, వాటికన్నా విశేషమైందా? వాటితో పోల్చుకోవాలా? ఏ సూత్రం అన్నారు? సూత్రం సంఖ్య 49 అండి. శ్రితానుమాన ప్రజ్ఞాభ్యామ అన్య విశేషార్థత్వాత్. అంటే మనకి త్రివిధ ప్రమాణాలు వాటి కన్నా విశేషమని వాటితో పోల్చుకోవాలా? శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది, మనకు జ్ఞానం కలుగుతుంది. శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా. అయితే దానికంటే భిన్న విషయం ఏంటి? ఋతంబర ప్రజ్ఞ అంటే మనము ఆధ్యాత్మికంగా మనము యోగాభ్యాసం చేసినప్పుడు
ధ్యాన స్థితిలో కూడా మనకు ప్రజ్ఞ కలుగుతుంది కదా. అవును. అంటే అసలు ప్రజ్ఞ అది, అసలు జ్ఞానం అది. అది విశేషార్థం అంటున్నాడు. అంటే వస్తు యొక్క విశేష రూపం తెలుపుతుంది. ఏది? రితంప్ర ప్రజ్ఞ. భిన్న విషయాలు, అనుమాన విషయాలు కాకుండా, అంటే శబ్ద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా ఉత్పన్నమైన ప్రజ్ఞ కాకుండా ఈ రితంప్ర ప్రజ్ఞ ఇది భిన్న విషయం అన్నమాట. ఇది అది వస్తు యొక్క ఉన్న స్థితి, అంటే ధ్యాన స్థితి. మన ఋషి మహర్షులు ఏం చేసినారు? అంతే, సైంటిస్టులు ఏం చేస్తారు ఇప్పుడు? వారు కూడా లోపలనే కదా. సైంటిస్టులు తెలుసుకుని లోపలే, బయట బయట చూడగానే వాళ్ళకి ఏం రాదు. లోపల మరణ చింతన చేసినప్పుడు, బాగా చింతనమైన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అది ఒక ఆ వస్తు యొక్క యథార్థ స్థితిని తెలుపుతుంది. సైంటిస్టులు ఆ విధంగా బయట చెప్తుంటారు. అదనమాట. రితం అంటేనే సత్యం. సత్యాన్ని భర అంటే ధరించినటువంటి, సత్యాన్ని ధరించినటువంటి ప్రజ్ఞ, బుద్ధి, వివేకము. ఋషులు, మహర్షులు, వీళ్ళు దార్శనికులు అంటే ప్రప్రథమంగా 4 ఋషులు వేదము వాళ్ళ చిత్తంలోకి రావటం, అది రితంబర ప్రజ్ఞ అంటారు. అది రితమర ప్రజ్ఞ. దాని ద్వారా ఇప్పుడు మనకు కూడా చాలా విషయాలు అలాగే తెలుస్తాయి. మనం ఏదో అనుకుంటాం కానీ మనకు కూడా లోపల జరుగుతుంటుంది, కానీ మనం గమనించం. మనం కూడా సరిగ్గా ఎప్పుడు స్థిరమవుతాం, ఎప్పుడు మనం ఒక నిర్ణయానికి వస్తామంటే లోపల తర్జన భర్జన అవుతుంది, ఘర్షణ సంఘర్షణ జరుగుతుంది, ఆలోచిస్తాం, చింతనమనం చేస్తాం. మంథనం అయిన తర్వాత అప్పుడు మనం ఒక నిర్ణయం చేసుకుంటాం. తక్కువ ఎక్కువ మొత్తం అందరూ కూడా మంథనం అయిన తర్వాత నిర్ణయం చేస్తారు. జరిగేది లోపలే కదా. చూడగానే, వినగానే, వెంటనే నిర్ణయం చేసుకోలేం కదా. మళ్ళీ కొద్దిగా ఆలోచిస్తాం కదా. తర్వాత గురూజీ 51వ సూత్రం ప్రకారం మరి ఆ ప్రజ్ఞ కూడా లేకపోవటమే నిర్బీజ సమాధి అంటున్నారు. రితంప్ర ప్రజ్ఞ కూడా ఉండకూడదు. దాని కూడా రితంప్ర ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైన సంస్కారాలు కూడా ఉండకూడదు. దాన్ని కూడా నిరోధించాల్సిందే. సర్వ నిరోధాత్, మొత్తం నిరోధించిన చిత్తవృత్తులు మొత్తం నిరోధమైనప్పుడు అప్పుడు నిర్బీజ సమాధి అంటారు. అసంప్రజ్ఞాత సమాధి అది. సంప్రజ్ఞాత సమాధి కూడా ఏమి ఉండకూడదు. మనకు నాకు కించిత్ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత అని చెప్పి వస్తుంది చూడండి, 2వ సూత్రంలో. ఇది యోగ చిత్తవృత్తి నిరోధ చూడండి, చివరిలో వ్యాస భాష్యంలో వస్తుంది. నా తత్ర కించిత్ సంప్రజ్ఞాయతే ఇది అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత ఏం లేదు ఇక. అసంప్రజ్ఞాత, సంప్రజ్ఞాత సంబంధించిన సంస్కారాలు లేవు, ఏమి లేవు అని పక్కన పెట్టాడు. మరి సంప్రజ్ఞాత సమాధి వ్యర్థం అనిపిస్తుంది కదా మనకు, కానీ అది అవసరం. సంప్రజ్ఞాత సమాధి మనకు అన్ని అది మెట్లు అనమాట. మెట్లు ఎక్కిన తర్వాత చివరికి చివరి మెట్టు చేరుకున్న తర్వాత కింద మెట్లు అవసరం లేదు కదా, అన్ని వదిలిపెట్టాల్సిందే. మిగతా మెట్లు అన్ని వదిలిపెట్టాల్సిందే. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు గిరిజనులు ఉంటారు, కొందరు చెట్ల పైన మంచి చేసుకుంటారు. ఆ తాడు నిచ్చెన ఉంటుంది, నిచ్చెనెక్కిన తర్వాత ఆ తాడు నిచ్చెన వదిలేస్తారు, లేదా పైకి లాగేసుకుంటారు. అవసరం లేదు కదా అని. అలా అన్నమాట. అసంప్రజ్ఞాత సమాధికి సంప్రజ్ఞాత సమాధి అవసరం అంతే. ఎందుకంటే ఈ స్థూల భూతాలు తెలియాలి, పంచభూతాలు తెలియాలి, తన్మాతలు తెలియాలి, ఇంద్రియాలు తెలియాలి, శరీరం గురించి అవగాహన ఉండాలి, ఆత్మ గురించి కూడా తెలియాలి, సాక్షాత్కారం కావాలి. తర్వాత పరమాత్మ కదా. ముందు స్థూలమే, స్థూలం నుంచి సూక్ష్మం అన్నమాట ఆ క్రమం. అందులో అటువంటిప్పుడు సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన ఏవి అవసరం లేదు. ఇక మెట్లు ఎక్కేసాం, చేరుకున్న తర్వాత ఇంకెందుకు మెట్లు అవసరం లేదు. ఇంటికి చేరుకున్నాం, బండి పక్కన పెట్టేసాం, బండి అవసరం లేదు, కారు అవసరం లేదు. అలా చాలా మంచి స్పష్టత ఇచ్చారు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. శుభం. ఓ ఇంకా ఈ సమాధి పాదంలో రాని వారికి ఈరోజు కొంత అవగాహన వచ్చినట్టు అనుకుంటాను. కొందరు కొత్త వారు కూడా ఉన్నారు కదా, సమాధి పాదం తర్వాత వచ్చిన వారు ఉన్నారు. వారికి లాభం. ఇంకేమైనా